ఘన విజయం సాధించిన హనుమాన్ సినిమా తర్వాత తేజ సజ్జా కథానాయకుడిగా తిరిగి ఎక్కుతున్న చిత్రం మీరాయ్. ఈ సినిమాలోని తొలి పాటను 26వ తేదీన విడుదల చేయనున్న చిత్ర బృందం వైబుంది అంటూ సాగే ఈ పాటలో కథానాయకుల మధ్య కెమిస్ట్రీ విజువల్స్ ఆకట్టుకుంటాయని సినీ వర్గాలు వెల్లడి. హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడి. మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుపై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన ఘటనపై నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆగ్రహం. నిందితుడిని ఎప్పటికీ క్షమించకూడదని, అతడిని జైలుకు పంపించాలంటూ అభిప్రాయం వ్యక్తం. ఇది చాలా అవమానకర చర్య అని, ఈ ఘటనను ఖండించకపోతే అది మనకే సిగ్గుచేటు అంటూ పోస్టులో వెల్లడి. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు సినిమా రివ్యూ విషయానికి వస్తే ఈ సినిమాలో బలాలు పవన్ కళ్యాణ్, కీరవాణి సంగీతం, యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, కొత్తదనం లేని కథనం ఉండటం, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు బలహీనతలు. ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ చేరిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన దివ్యా దేశ్ముఖ్. ఈ విజయంతో ఆమె 2026 క్యాండిడేట్స్ కు అర్హత. సెమీఫైనల్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ తాన్ జోంగిపై విజయం. చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టిన భారత స్టార్ షట్లర్ పివి సింధు చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో 6వ ర్యాంకర్ తుమకా మియాజాకిపై విజయంతో శుభారంభం చేసిన సింధు ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్ లో 15వ స్థానంలో ఉన్న సింధు గత కొంతకాలంగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ విజయంతో హర్షం వ్యక్తం చేస్తున్న ఆమె అభిమానులు. దేశంలో క్రీడా పాలనలో సంస్కరణల కోసం భారత ప్రభుత్వం సిద్ధం. లోక్సభలో జాతీయ క్రీడల పాలనా బిల్లును ప్రవేశపెట్టిన క్రీడల మంత్రి ప్రభుత్వం నుండి నిధులు పొందాలంటే జాతీయ క్రీడా సమీక్షలు గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందంటూ గమనార్హం. ఇంగ్లాండ్ పై T20 వన్డే సిరీస్లలో స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ కోసం సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుందని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ వెల్లడి. కొన్నేళ్లుగా తమ జట్టు బాగా కష్టపడుతోందని, దాని ఫలితమే ఇంగ్లాండ్లో కనిపించిందని హర్మన్ ప్రీత్ స్పష్టం. 3వ వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించని సిరీస్ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు. టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు కోసం చైనా నిర్మాణం చేపట్టడాన్ని సమర్థించుకుంది. దిగువ పరివాహక ప్రాంతాలైన భారత, బంగ్లాదేశ్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టం. ఈ డ్యాం సాయంతో నదీ జలాలు మళ్లించుకోవటం కానీ, వేరే విధంగా ఉపయోగించుకోవటం కానీ చేయబోమంటూ చైనా వెల్లడి. సామాన్యులతో కలిసి ట్రామ్లో ప్రయాణించిన దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తామ్. నెట్టింటా వైరల్గా మారిన దీనికి సంబంధించిన దృశ్యాలు. దుబాయ్ ప్రజా రవాణా వ్యవస్థల అభివృద్ధి పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగమని అధికారులు వెల్లడి. తమ దేశంలోకి మానవ అక్రమ రవాణా చేసే ముఠాల నాయకులపై తదితర సామాగ్రిని సరఫరా చేసే సంస్థలపై ప్రపంచంలోనే మొదటిసారిగా కఠిన ఆంక్షలు విధించిన బ్రిటన్. ఇక్కడ వారికున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనున్న బ్రిటన్ నిధులు సమకూర్చే ఫైనాన్స్లు, పశ్చిమాసియాలోని హవాలా ఆపరేటర్లపై ఆంక్షలు విధించిన అక్కడి ప్రభుత్వం. ఇజ్రాయెల్ యుద్ధంతో విలవలలాడుతున్న గాజాలో 111 మంది ఆకలి చావుకు బలైనట్టు అంచనా. ఇందులో 80 మంది చిన్నారులే ఉన్నట్టు వెల్లడించిన ఆరోగ్య శాఖ. రానున్న రోజుల్లో అత్యంత విషమంగా మారే ప్రమాదం ఉందని 100కు పైగా అంతర్జాతీయ మానవతా సేవలందించే సంస్థలు హెచ్చరిక. త్వరలోనే తాను చైనాలో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం. 2 దేశాల మధ్య మంచి బంధం ఉందని ఆయన వెల్లడి. అమెరికా, చైనా మధ్య ఐఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి అత్యాధునిక సాధనాలు ఉపయోగించే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను బీజింగ్ తమ దేశానికి ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోందంటూ వివరణ. అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు బెడిసి కొట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నం. ఆ దేశ రాజధాని కీవ్లో మొదలైన భారీ ఆందోళనలు, ఏసీబీను బలహీనపరిచే ఓ బిల్లుపై సంతకాలు చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు. ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై నెలకొన్న ఆసక్తి. ఇప్పటికే ఈ రేసులో పలువురు పేర్లు తెరపైకి. తదుపరి ఉపరాష్ట్రపతిగా బీజేపీకు చెందిన నేతనే ఎన్నుకోనున్నట్టు సమాచారం. గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం సాంకేతిక సమస్యల కారణంగా చివరి క్షణంలో రద్దు. విమానం టేకాఫ్కు ముందు ఈ ఘటన. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదా టికెట్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చే చర్యలు తీసుకున్నట్టు ఇండిగో విమాన సంస్థ ప్రకటన. పాకిస్తాన్ విమానాలకు భారత్ తన గగనతలం మూసివేతకు గడువు పొడిగింపు. ఆగస్టు 24 వరకు పాకిస్తాన్కు చెందిన అన్ని రకాల విమానాలపై ఈ నిషేధం ఉంటుందని కేంద్ర ప్రకటన. ఇదే తరహాలో తన గగనతలంలో భారత విమానాలకు నిషేధం విధించిన పాక్.
మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటక ఎన్నికల్లో భయంకరమైన ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంటూ స్పష్టం. తాము కోరిన మహారాష్ట్ర ఓటర్ల జాబితాలను ఈసీ చూపలేదని, వీడియోలు అడిగితే చట్టాన్ని మార్చేశారంటూ రాహుల్ గాంధీ ధ్వజం. సునామీ తుపాన్లకు అడ్డుగోడలా నిలిచి సముద్ర తీరాన్ని కాపాడే మడ అడవులను నాశనం అవ్వడాన్ని పునరుద్ధరించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం. దీనిపై 2 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి దేశ విదేశాల పద్ధతుల్ని పరిశీలించిన అధికారులు అడవుల్ని ఎలా పెంచాలి, ఎలాంటి మొక్కలు నాటాలి అనే వాటిని పరిగణలోకి తీసుకుని శాస్త్రీయ విధానంలో పునరుద్ధరించాలని నిర్ణయం. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చకు రంగం సిద్ధం. పహల్గామ్ ఉగ్రదాడితో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలంటూ విపక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం. ఆపరేషన్ సింధూర్పై చర్చకు మొత్తంగా 16 గంటల సమయం కేటాయించాలంటూ రాజ్యసభ నిర్ణయం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్రంలోని అలలు. మాయాపట్నం గ్రామాన్ని చుట్టుముట్టిన అలలు, చిక్కుకున్న 70 ఇళ్లు, మరో 30 ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోవటం తీవ్ర విచారకరం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున గోదావరికి వచ్చి చేరుతున్న వరద నీరు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 27.90 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం. 48 గేట్ల ద్వారా గోదావరిలోకి 1.84 లక్షల క్యూసెక్కుల నీరు. ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు 49 పేజీల తీర్పు వెలువరించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్పై విచారణను నిర్వహించినట్టుగా వ్యాఖ్య. ఈ నెల 30న విచారణను వాయిదా వేసిన ధర్మాసనం. ఏడాదిలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో పాల్గొన్న ఆయన అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామంటూ స్పష్టం. ఏపీని పరిశీలించిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి అంటూ వాణిజ్య ప్రతినిధులకు సూచన. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు ఆమోదం. డిపిఆర్లో పేర్కొన్న పలు అంశాలపై కీలక నిర్ణయాలు, వాటిని అనుసరించాలని కోరుతూ దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్కు తాజాగా ఆదేశాలు జారీ. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలని, యువతకు ఉపాధి దక్కాలనేదే రేవంత్ రెడ్డి సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడి. సిఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ, ఎలిప్, టిప్, టీఎస్, టీఎంఏ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం. రాష్ట్రానికి కొత్తగా 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చామంటూ స్పష్టం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం అవుతుందని భట్టి విక్రమార్క వెల్లడి. దీనికి సంబంధించి 0 టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంస్థకు చెల్లిస్తుందని స్పష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2400 కొత్త ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేశామంటూ వివరణ. తెలంగాణలో పలుచోట్ల రోడ్లు భవనాల శాఖ పరిధిలో రహదారుల వద్ద ఉన్న కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారుల పరిశీలనలో వెల్లడి. 30 నుండి 70% మధ్య దెబ్బతిన్నాయని ఆర్ఎండ్బీ అధికారులు గుర్తింపు. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకున్న వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి చూపాలి అంటూ సవాల్. కేంద్రంలో బీజేపీ మెడలు వంచైనా సరే బీసీలకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ వెల్లడి. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు. పలుచోట్ల నీట మునిగిన పంట పొలాలు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సృష్టించిన వరద బీభత్సం. ఇంకా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడి.